రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారిపోయింది. భానుడి భగభగలతో భారీ టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. జిల్లాల్లో 42 డిగ్రీల టెంపరేచర్లు దాటిపోయాయి. పెరుగుతున్న ఎండలతో ఉదయం 10 గంటలు అయిందంటే చాలు జనం బయటికి రావడం లేదు. ఇవాళ రాష్ట్రంలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వెదర్ డిపార్ట్మెంట్. ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఎండల తీవ్రత ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. రాష్ట్రంలో భానుడి భగభగలపై మరిన్ని డీటెయిల్స్ మౌనిక అందిస్తారు. మౌనిక, గత 5 రోజులుగా అయితే ఎండ తీవ్రత రోజు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా ఐఎండీ లాస్ట్ 5 డేస్ నుంచి కూడా నిప్పుల కుంపటిగానే మారబోతుందని కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈరోజు 5th డే. ఈరోజు నిన్న మొన్నటితో పోలిస్తే లాస్ట్ 5 డేస్తో పోలిస్తే ఈరోజు ఎక్కువగా ఎండలు కనిపిస్తుంటాయి. నిన్న ఇటు ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్లో 41 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే ఈరోజు 41 నుంచి 44 డిగ్రీల మధ్య అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు హీట్ వేవ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. దాదాపు 11 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ని ఇవ్వడం జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంట్లో నుంచి బయటికి రావాలా, ఎవరు కూడా అన్నెసెసరీగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇబ్బంది పడొద్దని కూడా ఐఎండీ ఇప్పటికే ఇటు జిల్లాలకు కూడా అలర్ట్స్ పంపించింది. దాంతోపాటు ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావద్దు, ఈ హీట్ వేవ్స్కి చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇంట్లోనే ఉండాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొదటి నుంచి కూడా ఈ 5 డేస్ చాలా కీలకంగా చెప్పిన పరిస్థితి. అంటే ఈ మంత్ 10th నుంచి ఈ రోజు 14th ఈ 5 రోజులు కూడా చాలా కీలకంగా ఎండలు కనిపించబోతున్నాయని కూడా మొదటి నుంచి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు అంటే ఎవ్రీ ఇయర్ మేలో కనిపించే ఎండలు మనకి ఒక 1 month ముందుగానే స్టార్ట్ అయినాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఇయర్ కూడా మేలో ఇంత ఎండలు కనిపిస్తుంటాయి. కానీ ఏప్రిల్ మొదటి వారంలోనే ఇంత తీవ్రత మనము ఈ సీజన్లో చూడడం జరిగింది. కాకపోతే రేపటి నుంచి కాస్త ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా ఐఎండీ మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో హీట్ వేవ్ వార్నింగ్ మాత్రము ఈ మంత్ ఎండింగ్ కానీ లేదా మే స్టార్టింగ్ వీక్లో మరోసారి హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలు మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా మధ్యాహ్నము 1 గంటల నుంచి 4 గంటల వరకు మాత్రము 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చాలా సీరియస్గా కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ టైంలో వృద్ధులు కానీ చిన్నారులు కానీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవాల్సిందిగా కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వేడి గాలులు కూడా ఎక్కువగా అయితే కనిపిస్తున్న పరిస్థితి. హైదరాబాద్లో కూడా 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా ఖాళీ అయిన పరిస్థితి. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అయితే ఎవ్వరు కూడా ట్రాఫిక్ పడ్డప్పుడు ఆగని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ పడ్డప్పుడు 2-3 నిమిషాలు ఎండలో ఉంటేనే మొహం నుంచి కాళ్ళ వరకు అన్నీ కూడా ఒక హీట్ వార్నింగ్కి బాడీ గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఎండలకి బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కాస్త ఎక్కువగా ఉన్న ఎండలు రేపటి నుంచి కాస్త తగ్గుముఖ పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఈ మంత్ ఎండింగ్లో కూడా మరొకసారి హీట్ వేవ్ వార్నింగ్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తానికి అయితే మొన్నటి వరకు వాతావరణం చాలా కూల్గా అనిపించింది. కానీ ఒక్కసారిగా టెంపరేచర్ 5 డేస్ నుంచి హెవీ వెళ్ళిన పరిస్థితి. ఇక రేపటి నుంచి కాస్త కూల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకసారి నెక్స్ట్ వీక్ కానీ అంటే ఈ మంత్ లాస్ట్లో కానీ లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కానీ మరొకసారి ఈ హీట్ వేవ్ వార్నింగ్ అలర్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ప్రస్తుతంగా అయితే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినారు. ఎక్కడ కూడా పానిక్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటేనే బెటర్గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మే ఫస్ట్ వీక్లో కానీ ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ మరొకసారి ఆరెంజ్ అలర్ట్, కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అపర్ణ.